హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆటిట్యూడ్ వీడియో క్రియేట్ చేద్దాం. దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, ఫుల్ వీడియో ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. మీకైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, ఒకటే ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 8 సెకండ్స్ వరకు ఒకటే ఫోటో ఉంటుంది. అక్కడ రెడ్ లైన్ ఉంచండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీరైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోలు కావాలి, ఒక 3 అవి అయితే తీసుకోండి. ఇక్కడ ఫోటో యాడ్ చేయండి. ఫోటో యాడ్ చేసి ఇంకొకటి 16 సెకండ్స్ వరకు ఇదే ఫోటో ఉంటుంది, లాంగ్ ఫోటో. అది అక్కడ వరకు తీసుకోండి. మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి కొద్దిగా సైజ్ తక్కువ చేయండి. ఇది సైజు తగ్గించి ఇక్కడ కింద అడ్జస్ట్ చేయండి ఇట్లాగా. మళ్ళీ బీట్ మార్కర్ రెడ్ లైన్ ఉంచండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇంకొక ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసింది తీసుకోండి. ఇది చివరి వరకు ఉంటుంది. ఓన్లీ 3 ఫొటోస్, ఒకటి లాంగ్ 3 ఫొటోస్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినాయి. మళ్ళీ అట్లాగే దీని సైజు కూడా తగ్గించండి. ఇక్కడ అడ్జస్ట్ చేయండి. ఓకే, బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఈ ఒక్క స్టార్టింగ్లో ఉంది కదా ఫోటో, లాంగ్ ఫోటో, దాని మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. ఈ కాపీ ఎఫెక్ట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ ఈ 3 ఫోటోకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన 3 ఫోటోకు ఇవే యాడ్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. సేమ్ అట్లాగే 3 ఫోటోలకు యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్లో ఈ 20 సెకండ్స్ కార్డ్ ఉంది కదా ఒకటి, దీని మీద ట్యాప్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఈ గ్రూప్ ఉంటుంది. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి పైన డిలీట్ చేయండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీరైతే ఎవరి ఫోటోలతో చేయాలనుకుంటున్నారో వీడియో, వారి ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని ఈ ఫోటోని కిందికి అనండి. కిందికని ఈ లాస్ట్ చివరి వరకు ఉంచి ఇక్కడ ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ మీద దీన్ని ఎంచుకోండి. మనకు ఇది మొత్తం వీడియో ఎంత ఉందో అంతవరకు వస్తుంది. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఈ సైజ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇమేజ్ని తగ్గించేసేయండి. ఇట్లా తగ్గించి కరెక్ట్ మనకు ఫోటో అడ్జస్ట్ అయ్యేలా చూడండి. ఇక్కడ అటు కొద్దిగా అడ్జస్ట్ చేయండి. ఫోటోను బ్యాక్ వచ్చేసేయండి. ఆ ఫోటో అడ్జస్ట్ అయిపోతుంది. మళ్ళీ 1.20 సెకండ్స్ కాడ ఇంకోటి ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈ గ్రూప్లోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ అట్లాగనే ఈ ఫోటో డిలీట్ చేయండి. స్టార్టింగ్లోకి వచ్చి ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇంకో ఫోటో తీసుకోండి. మళ్ళీ ఇట్లాగే దీన్ని కిందికి అనండి. చివరి వరకు నుంచి ఈ ఫోటో కన్నులాగా ఉంది కదా, ఈ పక్కన ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఈ ఆప్షన్ తీసుకోండి. ఈ ఫోటోను ఎంచుకొని ఈ సైజును తగ్గించండి. కరెక్ట్ అడ్జస్ట్ చేయండి. ఫోటో బ్యాక్ వచ్చేసేయండి. ఇట్లాగే దీనికి మళ్ళీ 2 minutes 20 seconds కాడ ఇంకొకటి ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇది కూడా సేమ్ అట్లానే డిలీట్ చేసి ఇంకోటి తీసుకోండి ఫోటో. తర్వాత ఇంకోటి 4 minutes 20 seconds కాడ ఇంకొక గ్రూప్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఈ గ్రూపులోకి వెళ్ళి ఈ ఫోటో కూడా అట్లనే అడ్జస్ట్ చేయండి. ఈ ఫోటో డిలీట్ చేయకుండా కానీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఈ కలర్ సింబల్ దీని మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఆ ఫోటో కరెక్ట్ రాకపోవచ్చు. అందుకనే ఈ డిలీట్ ఆప్షన్, ఇది ఫోటో తీసుకొని డిలీట్ చేసి స్టార్టింగ్కి వచ్చి ఫోటోనే యాడ్ చేసేయండి. అప్పుడైతే మీకు కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇట్లా చివరి వరకు అని ఫోటోను చివరి వరకు తీసుకొని ఫోటో మీద ట్యాప్ చేయండి. మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మూడోది ఉంది కదా, ఇది సైజు తగ్గిస్తుంది అన్నట్టు మనకు ఫోటోది. సైజు తగ్గించి పై దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఉంచండి. అప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. కరెక్ట్ ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. మొత్తం ఇవన్నీ అడ్జస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఈ ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి.
ఇట్లా వస్తుంది. వీడియోని సెలెక్ట్ చేయండి. ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. సెకండ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని తీసుకోండి. తీసుకొని ఇట్లా పైకి అనండి, 90 డిగ్రీస్ తీసుకోండి కరెక్ట్. బ్యాక్ వచ్చేసేయండి. ఈ పైన 3 డాట్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ లైట్ అని ఉంటుంది, లైట్ అన్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. ఓకే, స్క్రీన్ చేసి చివరి వరకు, ఈ వీడియో చివరి వరకు అయితే దీని నుంచి ఇవి 3 ఆప్షన్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇట్లా వీడియోలు కనుక ఇట్లా కొన్ని ఎక్కువ తక్కువ అయిపోతే ఏం చేస్తారంటే ఎండింగ్కి వచ్చేసి ఈ కింది నుంచి 6 లేయర్లు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి చివరికి రెడ్ లైన్ ఉంచండి. ఇక్కడ ఉంది అది ఆప్షన్, దీని మీద ట్యాప్ చేయండి, మొత్తం అడ్జస్ట్ అయిపోతాయి. ఫోటోలు మాత్రం చివరి వరకు తీసుకోండి, లేకుంటే మళ్ళీ మిస్ అయిపోతాయి. ఇక్కడ పైన షేర్ సింబల్ ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. కింద ఎక్స్పోర్ట్ అని ఉంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇది మొత్తం 100% అయిపోయిన ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.